శ్రీమతి నమః. చేసేవాడు చెప్పడు, చెప్పేవాడు చెయ్యడు. ఇది థంబ్ రూల్ అంతే. మనం ధైర్యంగా పాకిస్తాన్లోకి వెళ్ళి నా దమ్ము ఏంటి అని చెప్పి చూపించి ఉగ్ర స్థావరాలని మనం టార్గెట్ చేసాం. ఎందుకు? మనల్ని ఏడిపించాడు కాబట్టి. 26 మంది స్త్రీమూర్తుల బొట్టు తుడిచేశాడు కాబట్టి. కానీ గుంట నక్కలు ఉంటారు చూసారా, ఆ గుంట నక్కలకి పని పాటు ఉండదు. మనం ఎంత ఏడుస్తున్నామో తెలుసు, కానీ ఆ ఏడుపు ప్రపంచానికి తెలియకుండా దొంగల్లాగా, కుక్కల్లాగా, కాట్ల కుక్కల్లాగా అవి పోల్చాయని తెలుసుకుంటే, నేను ఇలా పోల్చానని తెలుసుకుంటే అవి కూడా సిగ్గుపడతాయి. ఈ పాకిస్తాన్ కుక్క ఈ నియంత్రణ రేఖ దగ్గర జమ్మూ కాశ్మీర్ మీద, సామాన్య ప్రజల మీద దాడులు చేసింది. పంది కుక్కు. అందులో మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మురళీ నాయక్ అని ఆ జవాను వీరమరణం పొందారు. ఆయన సత్యసాయి జిల్లాకి చెందినవారు. ఒకే ఒక్క కొడుకుట. ఏ కుటుంబంలో అయినా సరే దేశం కోసం ఆ ఉన్న కొడుకుని వెళ్ళరా నువ్వు దేశం కోసం పనిచేయరా అని ఏ తల్లైనా పంపిస్తుందా చెప్పండి? ఉన్న ఒక్కగానొక్క కొడుకుని దేశం కోసం పంపించింది ఆ తల్లి. 2022లో ఆయన శిక్షణ తీసుకున్నారు. ముందు జమ్మూ కాశ్మీర్లోనే ఆయన చేశారు. ఆ తర్వాత ఏమో పంజాబ్కి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఈ పంజాబ్ నుంచి మళ్ళీ జమ్మూ కాశ్మీర్కి పంపించారనమాట. అక్కడ ఈ పాకిస్తాన్ పందికొక్కులు ఉన్నాయి కదా, ఆ పందికొక్కులు వేసిన దాడిలో ఆయన వీరమరణం చెందారు. చేతకాని చవట సన్నాసి వెధవలే ఇలా చేస్తారు. మోడీ ఊరుకుంటారా? సహనం అనేది కొంచెం సేపు వరకే ఉంటుంది. హద్దు మీరిపోతే తలకాయలు తీసి పడేస్తారు. మన కర్మ మనల్ని వెంటాడుతుంది అని అజార్ విషయంలో చూసాం కదా. కుటుంబం సర్వనాశనం అయిపోయింది. వాడు కూడా ఏదో ఉత్తరం రాశానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. వాడు ఉన్నాడో పోయాడో ఎవడికో తెలియదు కానీ కర్మ వెంటాడుతుంది. కర్మ వెంటాడే తీరుతుంది. మనం 1971లో దానికి ముష్టి పడేసాం. స్వాతంత్రం ముష్టి పడేసాం దానికి. ఈ రోజు మళ్ళీ కాట్ల కుక్కల్లా ఎగురుతుందా? మనల్ని వాడుకుని మన మీద బతికి ఈ రోజు మన మీద యుద్ధం చేస్తుంది. సిగ్గులేని కుక్క అది. కుక్కతో కూడా పోల్చకూడదు, కుక్కకు కూడా సిగ్గుపడుతుంది. నేను ఇంత కఠినంగా మాట్లాడని ఏమనుకోవద్దు. ఎందుకంటే మన టార్గెట్ ఏంటి? విషయం. వాళ్ళ టార్గెట్ ఏంటి? మనుషులు. వాళ్ళకి మనకి అంత తేడా ఉంది. వాళ్ళు ఇంకా ప్రపంచంలో దేనితో కూడా పోల్చలేనంత నికృష్టపు జీవులతో పోల్చాలి అలాంటి వాళ్ళని, అలాంటి గుంట నక్కల్ని. ఆ మురళీ నాయక్ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి అండదండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరం కూడా ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుణ్ణి వేడుకుందాం. మంచి మనసుతో మనం చేసే ఒక చిన్న మాట ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది.